ఇది శాలేమన్న చేతి గొప్పతనం అనుకోవద్దు. నా బొంద నా దగ్గరే ఉంది. కొంతమంది నేను ప్రార్థన చేయడానికి వస్తే కాళ్ళు పట్టుకుంటున్నారు. నేనేమన్నా దేవుణ్ణా నా కాళ్ళు మొక్కటానికి? దేవదూతల కాళ్ళు పట్టుకుంటేనే దండం పెట్టారు దేవదూతలు. ప్రకటన గ్రంథం 19లోను 22లోను దేవదూత యోహానుతో ఏమన్నాడో తెలుసా? సహోదరుడా, యేసుక్రీస్తుకు నువ్వు ఎట్లా దాసుడవో నేను కూడా దాసుడని, నీ తోడి సహదాసుడను. నీవు నా పాదములకు నమస్కారము చెయ్యకూడదు అన్నాడు. మీరు వాక్యం మీరు ఎలా పట్టుకుంటారు నా కాళ్ళు? అన్యుల కంటే తెలియదు. వాళ్ళ అన్యాచారాన్ని బట్టి మనుషులకు మొక్కటం వాళ్ళకి అలవాటు కనుక ఆ విధంగా వచ్చి కాళ్ళు పట్టుకుంటా. దేవుని వాక్యం ఎరిగిన మీరు నా పాదాలు ఎలా పడతారు? పట్టకూడదు కదా. ఆ తప్పు దయచేసి చేయొద్దు. ఒక మనిషి తెలిసి తెలియని అన్యురాల కాలు మొక్కితే విశ్వాసులు కూడా వచ్చి కాలు మొక్కుతున్నారు. నాకా మొక్కాలే? నేను మీ తోడి క్రీస్తు శరీరమందు అవయవాన్ని కాదా? మీ తోడి సహదాసుని కాదా? మీకోసం ప్రార్థన చేయడానికి నియమించబడ్డాను, మీకు ప్రకటించడానికి నియమించబడ్డాను, మిమ్మల్ని నడిపించడానికి నియమించబడ్డాను. శక్తి నాది కాదే. నేను క్యాన్సర్ని తగ్గించగలనా? యాక్సిడెంట్ల నుంచి నేను కాపాడగలనా? ప్రమాదాల నుంచి నేను తప్పించగలనా? సర్వకాల సర్వావస్థల యందు మనందరికీ తోడై ఉండి అన్ని ఘట్టాల్లో మనల్ని తప్పిస్తూ వస్తుంది ఆయన కాదా? స్తుతి మహిమ ఘనత ప్రభావం చెందాల్సింది ఆయన కాదా? మట్టి పురుగుకి మీకంటే బలహీనుడైన నాకు నా పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తారు? దయచేసి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ పొరపాటు మళ్ళా చేయకండి. అన్నంటే నీకు ప్రేమ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు. అది దేవుని తర్వాత, ఫస్ట్ దేవుడు, తర్వాత దైవజనుడు. అంతేగాని మరీ దేవుడి స్థానాన్ని ఇచ్చి కాలు మొక్కేంత పొరపాటు మరొకసారి చేయకండి. చెప్పి చెప్పి విసుగు, నా గొంతు పోతుంది అక్కడ. అమ్మా నా కాలు పట్టుద్దని జనం ఫుల్లు, సౌండ్ వినపడదు, అరిసి అరిసి గొంతు పోతుంది. దయచేసి మీరు పాదాలు పట్టాల్సిందే నా ప్రభువుని, ఆరాధించాల్సింది ఆయన్ని, మహిమపరచాల్సింది ఆయన. అన్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే అన్నను గౌరవించు. దేవుని తర్వాత దైవజనుడిగా నేను దైవజనులను ఎలా ప్రేమిస్తానో అలా ప్రేమించు, తప్పు లేదు. రెస్పెక్టివ్ మాదిరిని అనుసరించి జాగ్రత్తగా బ్రతుకు. అంతేగాని దేవుడి కంటే అన్నని విగ్రహం చేయొద్దు. దేవుడి స్థానాన్ని అన్నకిచ్చి కాలు మొక్కొద్దు. అన్న చేయి ఉంచితే చాలా అంతా అయిపోయిద్దని భ్రమలో ఉండొద్దు. అన్న చేయి అందినా అందకపోయినా సైన్యములకు అధిపత్యకు యెహోవా హస్తము నీ మీదికి వచ్చినట్లు, ఆయన చెయ్యి నీ మీదికి వచ్చినట్లు నువ్వెల్లప్పుడు నీ మనసును సిద్ధపరచుకో బిడ్డ. నీకు ఉండాల్సిన మైండ్ అది. అన్న మట్టి పురుగమ్మా, ఈరోజు నీకు అందుబాటులో ఉంటాడు, రేపు ఇంకో చోటకి దేవుడు పంపితే అన్న వెళ్తాడు, అంతే కదా. కానీ ఎనీ టైం నీతో ఉండేది ఆయన. కాబట్టి ఆరాధన జరిగేటప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. క్యాన్సర్ రోగం వెనక్కి తిరిగిందంటే ఎలా సాధ్యం? ఆయన శక్తి, ఆయన చేయగలడు. ఆయన కనికరం వచ్చింది, ఆయన నిన్ను బాగు చేయాలనుకున్నాడు అంటే వైద్య శాస్త్రం కూడా బిత్తరపోయే అద్భుతాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా చేశాడు ఆయన. కొంతమందికి ముళ్ళు అవసరం అనుకుంటే ఉంచుతాడు. ముళ్ళు ఉంచినా నీ మంచికే, ముళ్ళు తీసినా నీ మంచికే. ఉంచాలో తీయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. తీసేయాలి, నా బిడ్డ బాధపడుతున్నాడు ఇంకొద్దు అనుకున్నాడు అనుకో, ఆరాధనలో ఒక్కసారి అట్లా టచ్ చేశాడంటే చాలు, ఇక నీకు మళ్ళీ రిపోర్ట్ చూసుకుంటే ఏముండదు. లేదు నీకు అవసరం అంటే ముళ్ళు ఉంచినా అది నీకేం చేయకుండా అడ్డుపడతాడు. నిన్ను హెచ్చిపోకుండా నిన్ను కట్టడి చేయడానికి ఒక ముళ్ళు ఉంచాను, అయినా నీకేం కాదు, నా కృప నీకుంది, భయపడవా. అది గుచ్చుతుంటేనే నువ్వు కంట్రోల్లో ఉంటావు, లేకపోతే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. అందుకే నీ క్షేమం కోసం దాని నుంచి అని భయపడకు అంటాడు. ఏది చేసినా గుర్తుపెట్టుకో, నీ మంచి 100% కోరే నిజమైన ప్రేమికుడు ఈ లోకంలో నీకంటూ ఎవరన్నా ఉన్నారంటే అది నా యేసయ్య.
అది నా యేసయ్య. ఓకేనా? నా తండ్రి ఏది చేసినా అది నీ మంచికే, 100% నీ